వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇవాళ ఫస్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి కూడా సో రియల్మీ జీటీ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే అయిపోయినాయి. ఇక్కడ ఫస్ట్ కన్ఫర్మేషన్ ఏంటంటే ఇండియాలోనే ఇదే నెల లాంచ్ అయిపోతుంది అనేసి అయితే అంటారు. అండ్ సెకండ్ వచ్చేసరికి అయితే క్వాల్కామ్ వల్ల స్నాప్డ్రాగన్ 7+ Gen 3 SoCతో పాటు వస్తుంది అనేసి అయితే కొన్ని అప్డేట్స్ అయితే బయటపడ్డాయి. సో మీరేమనుకుంటారు, స్మార్ట్ ఫోన్స్ వెయిటింగ్ చేస్తారా లేదా అనేసి అయితే కింద కామెంట్ అయితే చేయండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే సిఎంఎఫ్ నుంచి అన్నమాట. సో ఇది నథింగ్ వాళ్ళది సబ్ బ్రాండ్ అనుకోవచ్చు, ఎంట్రీ లెవెల్ ప్రోడక్ట్స్ తీసుకొస్తుంది. సో చాలామంది రూమర్స్ పుకార్లకు సంబంధించిన అప్డేట్ ఏంటంటే ఈ సిఎంఎఫ్ బ్రాండ్ నుంచి కూడా ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ వచ్చే అవకాశం ఉందనేసి అయితే మన వాళ్ళు కన్ఫర్మేషన్స్ అయితే అంటారు. అంటే పుకార్లు రూమర్లు అయితే అంటారు అన్నమాట. సో ఇక్కడ కొంతమంది ఏమంటారు, సిఎంఎఫ్ ఫోన్ 1 అనేసి ఒక పేరు మీద రావచ్చు, దగ్గర 20,000 లోపల ఉండే ఛాన్సెస్ ఉన్నాయనేసి అయితే చాలామంది అంటారు. చూద్దాము వచ్చినాక కష్టపడి ఇంకో అప్డేట్స్ అయితే చేస్తాను. ప్రస్తుతం ఇది రూమర్డ్ కిందనే ఉంది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే iQOO Neo 9 Proకి ఒక సక్సెసర్ వచ్చేసింది అనుకోవచ్చు. ఏంటంటే iQOO Neo 9S Pro అనమాట. సో ఇక్కడ వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఇది MediaTek Dimensity 9300+ ప్రాసెసర్తో పాటు వస్తుంది, 120 watts వైర్లెస్ ఛార్జింగ్తో పాటు వస్తుంది అనేసి అయితే కొన్ని అప్డేట్స్ అయితే ఇక్కడ బయటపడ్డాయి. సో ఇక్కడ చాలా అప్డేట్స్ వస్తున్నాయి. 250 MP రియర్ కెమెరాస్తో పాటు వస్తుంది, 6.7 inches డిస్ప్లేతో పాటు వస్తుంది అనేసి అయితే కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే బయటపడ్డాయి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ నుంచి అన్నమాట. సో గూగుల్ వాళ్ళది గూగుల్ వాలెట్ అనే యాప్ ఏదైతే ఉంది ఇండియాలో లాంచ్ అయిపోయింది. అండ్ దీనికి గూగుల్ పేకి ఏమైనా ఇబ్బంది అవుతుందని అంటే దీనికి ఇబ్బంది ఏం కాదు. దీంట్లో ఏంటంటే ఇక్కడ మీకు అది ఫ్లైట్లో బోర్డింగ్ ఫైట్ ఏదైతే ఉందో అది తీసుకోవచ్చు, రాయల్టీ కార్డ్స్ ఉంటాయి కదా అవి, అండ్ మూవీ టికెట్స్ అవి ఏమైతే ఉంటాయో దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట గూగుల్ ఆ వాలెట్లో. సో పేమెంట్స్, క్రెడిట్ కార్డ్స్, ఏటీఎం కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో అయితే ఏం లేవు భయ్. ప్రస్తుతానికైతే ఇవి 3 ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఈ గూగుల్ వాలెట్లో అయితే ప్రస్తుతానికి అవైలబుల్. ఫ్యూచర్లో యాడ్ చేస్తారా ఏమైనా చేస్తారా అనే దానికి సంబంధించిన అప్డేట్ అయితే తీసుకోవడం ఫాలో అవ్వండి రెగ్యులర్గా. తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇంటెల్ నుంచి అన్నమాట. సో ఇంటెల్ వాళ్ళది కోర్ అల్ట్రా RLX CPUకి సంబంధించిన కొంచెం రూమర్కి సంబంధించిన పుకార్ అయితే వచ్చింది. సో దీని ప్రకారం చూసుకుంటే ఇంటెల్ వాళ్ళ కోర్ అల్ట్రా CPU లైనప్ ఏదైతే కోర్ అల్ట్రా 200 డెస్క్టాప్ లైనప్లో ఏదైతే ఉందో కొన్ని కన్ఫర్మేషన్స్ వచ్చినాయి. అంటే ఇది రూమర్ కిందనే. సో అఫీషియల్గా లీక్స్ ప్రకారం అయితే ఇంకా కన్ఫర్మేషన్ తీసుకొని ప్రస్తుతం పుకార్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ కోర్ అల్ట్రా K అంటే ఓవర్క్లాక్ చేసుకోవచ్చు, K సిరీస్లో ఏంటంటే ఓవర్క్లాక్ చేసుకోవచ్చు. అవి 3 ప్రాసెసర్లు వస్తున్నాయి, 3 వేరియంట్స్ అనమాట, 125 watts. తర్వాత నాన్ K సిరీస్లో 65 watts పవర్ కన్జంప్షన్ ఉంటుంది, 3 స్కేస్ అనమాట, నార్మల్ ఫిక్స్డ్ ఉంటుంది 65 watts. దాని తర్వాత F సిరీస్ అనమాట. సో F సిరీస్లో 2 మోడల్స్ వస్తున్నాయి, 125 watts అండ్ 65 watts వస్తుంది. దాని తర్వాత T సిరీస్ వస్తుంది. సో T సిరీస్ వస్తుంది తక్కువ పవర్ కన్జంప్షన్ తీసుకుంటే 35 watts. అండ్ మనకు ఆబ్వియస్గా T సిరీస్ మనకి OEMస్కి యూజ్ అవుతుంది, మనకి జనరల్ పబ్లిక్కి కానీ పీసీ బిల్స్కి దొరకదు. ఈవెన్ పీసీ బిల్స్ దొరికినా కూడా ప్రీవియస్ జనరేషన్ది దొరుకుతాయి. సో ఇక్కడ T సిరీస్లో మీకు 5 SKUs వస్తున్నాయి. సో SKUs అంటే ఏం లేకపోయి మోడల్స్, దాన్ని బట్టి ఇది i3, i5, i7 అట్లా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ కొన్ని లీక్ అయితే బయటపడ్డాయి. సో చూద్దాము ఇట్లా వస్తాయి ఏందనేసి అయితే. సో దీనిలో మన వాళ్ళు అఫీషియల్గా ఏంటంటే ఈ సిరీస్లో అఫీషియల్గా హైపర్ థ్రెడింగ్ అయితే తీసేస్తారు. సో ఈ ప్రాసెసర్లకు అయితే హైపర్ థ్రెడింగ్ ఉండదు. సో పర్ఫార్మెన్స్ కోసం, ఎఫిషియన్సీ కోసం అనేసి డైరెక్ట్ ఇచ్చేస్తారు అనమాట ఇక్కడ. సో చూద్దాము. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఇంటెల్ నుంచి అన్నమాట. సో ఇక్కడ ఇంటెల్ వాళ్ళది 13th జనరేషన్ 14th జనరేషన్కి ఆబ్వియస్గా లొల్లి అయితే నడుస్తుంది బై. వాళ్ళు మదర్ బోర్డ్ అంటారు, లేకపోతే ఇంటెల్ వాళ్ళది అంటారు, లేకపోతే మదర్ బోర్డ్ వెండర్స్ అంటారు. సో అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది ఏంటంటే బై చక్కగా ఏం లేదు. మీరు ఒకటి ఏంటంటే ఫస్ట్ మీకు ఇష్యూ వస్తుంది అంటే ఇట్లా బయోస్ అప్డేట్ చేసుకోండి ఒకటి. అండ్ దాని తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ప్రొఫైల్స్ ఏవైతే ఉంటాయో బేస్ లైన్ ప్రొఫైల్ అయితే సెలెక్ట్ చేసుకుని అక్కడ మీకు స్టేబుల్గా ప్రాబ్లమ్స్ రావనేసి అయితే అంటారు అన్నమాట. సో ఆబ్వియస్గా పర్ఫార్మెన్స్ ఓవర్క్లాకింగ్ చేయకపోతే ఇట్లా ఆబ్వియస్ తక్కువ అవుతుంది. సో ఫైనల్గా చెప్పుకోవాలంటే ఎండ్ ఆఫ్ ద డే ప్రాసెసర్లు కొన్న వాళ్ళకే
దెబ్బ తాకినట్టు అయిందనమాట. సో ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, వచ్చింది ఒకటి అన్న కాడగా అయిపోయింది. సో ఒకవేళ ఇట్లా మీకు రాకపోతే ఇట్లా మీకు దగ్గరలో ఉన్న వెళ్ళేసి ఇక్కడ ప్రొఫైలింగ్ అవి ఏమైనా ఉంటాయి ఇట్లా చెక్ చేసుకోండి. అండ్ నా దగ్గర అయితే ఇప్పుడు పీసీస్ అవన్నీ లేవు కాబట్టి నేను చెప్తలేను, కానీ ఒకవేళ మీ దగ్గర లోకల్గా టెక్నీషియన్ ఉంటుంది, అంటే ఒకవేళ మీ 13th జనరేషన్ 14th జనరేషన్కి అయినా లేకపోతే ఓవర్క్లాకింగ్ ఇష్యూస్ ఏవైతే వస్తున్నాయో, గేమ్ ఆడేటప్పుడు క్రాషింగ్స్ అవుతున్నాయో, వాళ్ళకి లోకల్గా వెళ్ళేసి లోకల్గా టెక్నీషియన్స్ వాళ్ళతో ప్రొఫైలింగ్ చేంజ్ చేయండి అని చెప్పేసి వాళ్ళు చేసేస్తారు, వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ గేమ్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో జస్ట్ కాస్ 3 అనే గేము 59 రూపాయలకు ఉంది బై. ఒకవేళ ఇట్లా మీరు ఆడాలనుకుంటే ఆడొచ్చు. దగ్గర దగ్గర 9 సంవత్సరాలు అయిపోతుంది. స్టిల్ ఇప్పటికీ ఒక మంచి గేమ్ అనుకోవచ్చు. అండ్ ఓపెన్ వరల్డ్ అవుతుంది అన్నమాట బై. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ గేమ్కి వచ్చేసరికి పెద్దగా రిక్వైర్మెంట్ కూడా ఏం లేదు బై. i5 2nd జనరేషన్ AMD ఫీనిక్స్ X6 ప్రాసెసర్, 8 GB ర్యామ్, ఇక్కడ GTX 600 series గ్రాఫిక్ కార్డ్, రేడియన్ HD 7870 2GBది 54 GB స్టోరేజ్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న అప్డేట్ ఏంటంటే బై, కంపల్సరీ Windows 10 అయితే ఉండాలన్నమాట రన్ చేయడానికి. సో రిలీజ్ అయిన టైప్లో Windows 7 ఉండే, కానీ ఇప్పుడు లేదు కాబట్టి Windows 10 అండ్ అబోవ్ అంటే గేమ్ రన్ అవుతుంది స్టీమ్. అదే ఇవాళ ఉన్న టెక్నిక్స్ అండ్ గేమ్ అప్డేట్స్ అనమాట. మీకు ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వాళ్ళ కలుసుకుందాం.